వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। श्रीभगवानुवाच मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम्। అర్జునుని యొక్క ప్రార్థనలు విని శ్రీకృష్ణుడు తన యొక్క సౌమ్యమైన రూపంతో మళ్ళీ ప్రత్యక్షం అవ్వాలని నిశ్చయించుకుని విశ్వరూపం యొక్క మహిమని ముందుగా తెలియజేస్తున్నాడు. ఓ అర్జున, అత్యంత ప్రకాశము చేత పరిపూర్ణమైన జగత్తే రూపముగా కలది, ఆద్యంతములు లేనిది, మొదటిది, నీకు తప్పించి ఇంతకు పూర్వము ఎవ్వరికీ ఇవ్వనటువంటి ఈ దర్శనాన్ని నీకు కలిగింది. అటువంటి సర్వోత్తమమైన విశ్వరూపాన్ని నీ యందు అత్యంత ప్రసన్న భావం చేత నా యొక్క యోగశక్తి వలన నీకు చూపించబడింది అని పరమాత్మ అర్జునుడికి తెలియజేశాడు. ఇంతకు ముందర అధ్యాయాలలో అనేక శ్లోకాలలో ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఎవరైతే కర్మ చేయుటందు మాత్రమే ఆసక్తి కలిగి ఫలమును ఆశించకుండా ఉండి ఇంద్రియ నిగ్రహం కలిగి రాగద్వేషాలన్నింటినీ సమూలంగా తీసివేసి కామక్రోధాదులను అణిచివేసి నిరంతరము నిష్కలంకమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సుతో భగవంతుని ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వ్యక్తికి అర్జునునికి పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనం కలిగినట్లే ప్రతి వ్యక్తికి అనుభూతి కలుగుతుంది. కానీ అటువంటి భావన కలగడానికి మాత్రం శతవిధాల ప్రయత్నం చేయాలి. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం కలగాలని కోరుకుంటూ జై గురుదత్.